హలో అందరికీ వెల్కమ్ టు సురేఖ రెడ్డి ఛానల్. నేనైతే షార్ట్లో చెప్పాను కదా, మేమైతే శిల్పారామంకి వెళ్ళామని. ఈ శిల్పారామం వచ్చేసి హైటెక్ సిటీ దగ్గర ఉంది. అదే అంటే హైటెక్ సిటీ మాదాపూర్ అక్కడ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఇదంతా రోడ్ మ్యాప్. నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చాం. చాలా రోజులు అయింది మేమైతే బయటికి రాక. ఆఫీస్ జాయిన్ అయినాక మాకైతే టైం సరిపోవట్లేదు, అందుకే మేమైతే ఈరోజు వచ్చాం. మా టైం ఏమో కానీ మేము వచ్చాము, కానీ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఎండ లేదు, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ముందుకు వెళ్తున్నారు. వాళ్ళేమో ఫొటోస్లో బిజీగా ఉంటే నేనేమో వీడియో తీసుకుంటూ నాకు నేనే ఫొటోస్ తీసుకుంటున్నా. అదే అండి సెల్ఫ్ ఎంజాయ్మెంట్ అంటే కదా. ఒక్కసారి చూస్తే అసలు ఈ క్లైమేట్ అంతా ఎంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ గ్రీనరీ ఎందుకో నేచర్కి దగ్గరగా ఉంటే తెలియకుండానే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులో మెయిన్ ఈ శిల్పారామం అయితే చాలా బాగుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూసేసి ఉంటారు, కానీ కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా నచ్చుతుంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మొత్తం చెక్కతోనే దేవుడి విగ్రహాలు ఎంత బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. కానీ అవి చూడ్డానికేమో చాలా బాగున్నాయి, కాస్ట్ ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ ఫర్ 30 రూపీస్ పెద్దవాళ్ళకైతే, పిల్లవాళ్ళకైతే 15 రూపీస్ ఎంతో ఉంది. ఇంకా అలా ముందుకు వచ్చాం మేము. ముందుకు వస్తే అక్కడ మొత్తం ఒక పాండ్ లాగా ఉంది. ఆ పాండ్లో అయితే మొత్తం ఇలా పువ్వులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మౌంటైన్ అని ఉంది, కానీ అది ఎందుకో క్లోజ్ చేశారు తెలీదు. ఇందులో ఫిషెస్ చాలా ఉన్నాయి. అందరు వాటికైతే ఫుడ్ అయితే వేస్తున్నారు. ఇంకా అలానే కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. బాతులు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఫిషెస్ని అయితే అందరు చూస్తున్నారు. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఈ కృష్ణుడిది. ఎందుకో నాకు తెలీదు, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్రెండ్స్తోనే కాదు ఫ్యామిలీతో కూడా రావచ్చు, అంత బాగుంది. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ వాటర్ ఏం ఆన్ చేయలేదు. తర్వాత కొద్దిసేపు తర్వాత వాటర్ కూడా ఆన్ చేశారు. ఎంత బాగున్నాడు కదా కృష్ణుడు అలా వాటర్లో. నైట్ టైం అయితే లైట్స్ కూడా వేస్తారంట. నేనైతే చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసా. ఇలా మొత్తము ఆ ఏరియా మొత్తం కృష్ణుడే ఉన్నాయి. ఇంకా ఇలా అయితే ప్రతి గోడ మీదే ఇలా చెక్కారు, అంటే ఒక్కొక్కటి కృష్ణుడి గురించి. ఇక్కడేమో చిలిపి కృష్ణుడు లాగా ఇక్కడ గోపికలు స్నానం చేస్తుంటే మొత్తం ఆ థీమ్తో అయితే చేశారు. చాలా బాగుంది. ఇంకా చూసాం. ఇంకా పిల్లలకైతే ప్లే ఏరియా కూడా ఉంది. ప్లే ఏరియా ఇంకా మ్యూజియం అన్నీ ఉన్నాయి. ఇంకా సాటర్డే సండే కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయంట ఇక్కడ. ఇందాక నేనైతే చూపించాను కదా, అక్కడ ఏదో ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది భరతనాట్యం వల్ల, కానీ మేము ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేయడం వల్ల అక్కడికైతే వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ కూడా మొత్తం ఇలా వాటర్ అన్నీ ఉన్నాయి. మెయిన్గా ఈ శిల్పారామం థీమ్ ఏంటంటే ట్రెడిషన్, మన ఓల్డ్ ట్రెడిషన్ అంతా బేస్ చేసుకొని అయితే ఉంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మొత్తం ఇది బర్డ్స్ అన్నీ ఉండే పార్క్. ఇవి చిన్న పక్షులు అంటారు కదా అవి. అటు సైడ్కి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. నేను వెళ్ళలేదు, కానీ మేమైతే ఇటు ప్లే ఏరియా దగ్గరికి వచ్చాము. కొన్ని అయితే షూట్ చేశాను, అవి అయితే మీకైతే చూపిస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్తో వెళ్తే ఎంతైనా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఒకసారైనా వెళ్ళండి. కొంచెం అలా వెళ్తే కొంచెం మనకు కూడా కొంచెం పీస్గా, మన కోసం కూడా మనం అప్పుడప్పుడు టైం స్పెండ్ చేసుకోవాలి కదా. అలా ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు మీరు కూడా బయటికి వెళ్ళి కొంచెం మంచిగా మీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళండి. మీకు ఏదైతే నచ్చుతుందో అక్కడికే వెళ్ళండి. ఇక్కడైతే పిల్లలు చూడండి వీటితో ఆడుతున్నారు. ఇక్కడ మొత్తం ఇవన్నీ స్టోన్తోనే మొత్తం చెక్కారంట. బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. మేము కూడా మొత్తం చూసి మేమైతే మోస్ట్లీ 3 అవర్స్ దాకా అక్కడే ఉన్నాం. ఇవైతే ర్యాబిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ర్యాబిట్స్, పీకాక్స్ ఇంకా స్పారో అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం తిరిగి చూసే ఓపిక ఉండాలి, కానీ మొత్తం తిరిగి చూడొచ్చు, అంత బాగుంది ఇక్కడ మొత్తము. అందులో ప్లస్ ఏంటంటే అక్కడ క్లైమేట్ చూడండి. వీకెండ్ అయ్యేలోపు అంత ఫ్యామిలీస్తో వచ్చారు. ఇంకా ఇక్కడ ఏదో ఫుడ్ బై ఎనీ 1 నూడిల్స్ షుగర్ కెన్ ఫ్రీ అలా ఉంది. ఇవంతా కూడా షుగర్ ఫ్రీ అంట. మేమైతే ఒకటి తీసుకున్నాము, కొనలేదు. ఆవిడైతే జస్ట్ శాంపుల్కి ఇచ్చారు. తినేసి మేమైతే వచ్చేసాం. మనం చూస్తాం కానీ కొంటామా అండి, అంత కాస్ట్ ఉంటాయి లోపల. జస్ట్ చూడడానికే బాగుంటాయి, కొనడానికే కదా. అక్కడ షాపింగ్ కూడా ఉంది, బట్ టూ మచ్ కాస్ట్. చూడ్డానికే మేము మొత్తం అయితే చూసేసి వచ్చాము. ఇట్లా ముందుకు వస్తే మొత్తము ఇట్లా ఇదైతే మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం అయితే మొత్తం ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు, ఒక్కొక్క పని గురించి మొత్తం ఉంది. ఇక్కడైతే రైతులు, ఇక్కడ ఒక పల్లెటూరు థీమ్తో దేవుడు,
ఇదైతే సంక్రాంతి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ముగ్గు మొత్తము నాకైతే ఒకసారి సంక్రాంతి ఫెస్టివల్ అయితే గుర్తొచ్చింది. అలా ఉంది. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అంటే అప్పట్లో ఒక్కొక్కరు ఉండేవాళ్ళు కదా, ఇలా బట్టలు నేర్చేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళు, అలా ఒక్కొక్క థీమ్తో అయితే ఉంది. చాలా బాగుంది. సడన్గా కూడా చూస్తే నిజం మనుషుల అనేలా ఉంది ఆ లోపలంతా. ఇదైతే మార్కెట్. అలా మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వెజిటేబుల్స్ అమ్ముతున్నట్టు అలా మొత్తము మంచిగా లైట్ అయితే వేసారు, నైట్ టైం కాబట్టి బాగుంది. ముగ్గులు చూసారా మెయిన్గా, ఎంత బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయి మంచిగా. ఇవి చూడండి అసలు ఈ వాల్స్ ఎంత నీట్గా సింపుల్గా ఎంత బాగున్నాయి. అసలు ఆ డయాగ్రామ్స్ అవన్నీ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి మదర్ వాళ్ళ పాపకైతే జడేస్తుంది. ఇంక ఇలా మొత్తం అంతా ట్రెడిషనల్ వేలోనే ఉంది. అంతా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మేము అలానే మొత్తం తిరిగి చూసాం. అక్కడ బోటింగ్ దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు ఇంకా లేట్ అయిందని మేమైతే వెళ్ళలేదు. అప్పటికే కొంచెం లైట్గా వర్షం స్టార్ట్ అయింది, అందుకని మేమైతే వెళ్ళలేదు. ఇంకా షాపింగ్కి వెళ్దాం అనే టైంకి అయితే ఇంకా ఫుల్ వర్షం పడింది. ఇంకా మేము ఆ వర్షంలోనే తడుచుకుంటూ వచ్చాం. నా వీడియోస్ నచ్చితే లైక్